నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో జాగరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్. ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ విశిష్ట పూజలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గల శివాలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షను వీడిన భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాగరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. శివరాత్రి పురస్కరించుకొని ఉమ్మెడ గోదావరి నదీ తీరాన గల ఉమామహేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులు ఐక్యతతో ఉండి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, రవీందర్, ముత్యం తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్లు పరామర్శించారు. వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ ఇటీవల మరణించడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డితో పాటు గడుగు గంగాధర్, వైస్ చైర్మన్ మున్ను, ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నందిపేట మండలంలో గల కేదారేశ్వర ఆశ్రమంలో ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయంలో ఎంపీ అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ అభివృద్ధికి తన యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహారాజ్ గారి ఆశీర్వాదం కోసం ఇవాళ పలువురు రావడం జరిగింది. మహారాజ్ గారి ఆశీర్వాదం అందరికీ మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా, దేశ ప్రజలకి, ప్రత్యేకంగా హిందూ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ మహారాజ్ గారి ఆశీర్వాదం ఉండాల్సిందిగా కోరుకుంటూ, ఈ ఆశ్రమానికి ఏమి చేయాలా అని నాకు అవకాశం వచ్చినా కూడా నేను తప్పకుండా ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిషి పూజ, అన్న పూజ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున గుట్టపై అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గుట్టపైకి అన్నదాన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అర్ధరాత్రి నిషి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్కండేయ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున నిషి పూజ, అన్నదాన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు. పద్మశాలి ఆర్మూర్ పట్టణ కుల బాంధవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు చెప్తూ, అట్లాగే మా మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ఈరోజు ఘనంగా మహాశివరాత్రి వేడుకలను జరుపుకున్నాము. కాబట్టి దీనికి సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్ర చాలా దుర్లభమైనది, అందరికీ సాధ్యం కాదు. ఆ చిన్న సెట్టింగ్ చేసి ప్రజలకు చూపించాలనుకున్నాము. దాంట్లో మేము విజయవంతమైనామని భావిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ మహాశివరాత్రి పర్వదినమున అందరికీ ఆ శివుడు కనుకరించి వారు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని తల్వేద లిఫ్ట్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి లిఫ్ట్ సమస్యలను తెలిపారు. లిఫ్ట్ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని వినయ్ రెడ్డిని కోరారు. స్పందించిన ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెరికిట్లో గల శివ పంచాయతన ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలను వీడారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివ పంచాయతన ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివాలయంలో శివలింగాన్ని నందీశ్వర మహారాజ్ అన్నంతో పూజించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవనాథ సిద్ధులగుట్టపై మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శివపార్వతుల కళ్యాణం, మహాశివరాత్రి వేడుకలు, నిషి పూజ, అన్నపూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల నాగలింగేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాస దీక్షలతో ఉన్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను వీడారు. ఈ సందర్భంగా నాగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, జాగరణ, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సిద్ధులగుట్టపై విజయ్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీరక్ష హోమ్ సేఫ్ లాకర్స్ ఆధ్వర్యంలో 90,000 రూపాయల హుండీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో సిద్ధులగుట్ట ఆలయానికి హుండీని అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధులగుట్ట ఆలయానికి హుండీని అందజేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ముక్కాల్లోని పడిలేచిన మర్రి చెట్టు శివాలయాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ముక్కాల్లోని పడిలేచిన మర్రి చెట్టు శివాలయం వద్ద భక్తులతో మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. సుదర్శన్ రెడ్డి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో మార్కండేయ ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి మరుసటి రోజు ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని పద్మశాలి 3వ తరఫా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. ఏర్గడ్ల మండల కేంద్రంలోని శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదానం పెద్దరేండ్ల సంఘం చిన్నరేండ్ల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ శుక్రవారం శ్రీ శివపార్వతుల కళ్యాణం కన్నుల పండగ జరిగిందన్నారు. నేడు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రతి ఏడాది మహాశివరాత్రి మరుసటి రోజు ఉపవాసం ఉన్న భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని భక్తుల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పారు. పెద్దరేండ్ల సంఘ సభ్యులము మరియు చిన్నరేండ్ల సంఘ సభ్యులము ప్రతి సంవత్సరము ఈ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుపుతాము. అంటే ఈ సత్రము దాదాపు ఇంచుమించంటే 10 క్వింటల్ల అన్నమును కూడా సత్రభోజనంలో వినియోగిస్తాము. ప్రతి సంవత్సరము దీన్ని కూడా ఈ ఆలయంను కూడా ఇంకా మరి ముందుకు తీసుకెళ్ళి ఆ భగవంతుని కృపతో పెద్దగా ఆలయంని తీర్చిదిద్దుతామని చెప్పేసి అని ఎవరైనా ఏ దాతలు ఉన్నా ఎవరైనా సహకరించవలసిందిగా. రోడ్డు వైపుగా వెలిసి ఉన్నటువంటి బాల రాజరాజేశ్వర స్వామి దేవాలయం అందున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 8వ తేదీన ఒకరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మరుసటి రోజు అయినటువంటి 9వ తేదీ మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో శుక్రవారం రాత్రి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారని అర్చకులు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారికి రథయాత్ర కొనసాగింది. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. నేడు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు అంబల్ల బాలరాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు సదానంద గౌడ్, ముత్యాల శ్రీనివాస్, నరేష్, చిన్న భూమేశ్వర్, గంగప్రసాద్, శేఖర్, భానుచందర్, శివ మోతే, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాది వడ్డాడి గ్రామం మోర్తాడ్ మండలం నిజామాబాద్ జిల్లా. అందులో భాగంగా శివరాత్రి సందర్భంగా గత 39 సంవత్సరాల నుండి మేము ఈ టెంపుల్ నిర్మించుకున్న తర్వాత ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ధ్వజారోహణ, పూర్ణాహుతి, చండీ యాగము, నాగవెల్లి 3 రోజుల నుంచి మా వడ్యాట గ్రామంలో అనగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 3 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు మా గ్రామంలో ప్రతి సంవత్సరము 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా సాయంత్రం కూడా ప్రోగ్రాం అనేది ఉంటుంది. అట్లాగే మాకు ఈ అశేష జనవాహిని రావడం జరుగుతుంది. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శివాలయం వద్ద మహాశివరాత్రి రోజు ఉపవాసం చేపట్టిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు తిరుమల రాజేశ్వర్, రాజన్న, గంగారాం, షేక్ హుస్సేన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. దోంచద గ్రామ ప్రజలు ఈరోజు శివాలయము దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. శివరాత్రి సందర్భంగా భక్తులందరూ రాత్రికి జాగారాలు చేశారు. అలాగే భజన కీర్తనలు, స్వామి శివనామంతో మారుమోగింది మా ఈ గ్రామము. కావున ఇక్కడ ఈరోజు శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమము భక్తులు విశేషంగా పాల్గొని అన్నదాన ప్రశ్న స్వీకరిస్తున్నారు. అలాగే వీడీసీ సభ్యులు వీళ్ళంతా ఈరోజు దోమచంద గ్రామంలోని అంబేద్కర్ నగర్లో శివాలయం వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఇది చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ గ్రామాభివృద్ధి కమిటీకి. మోర్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో శుక్రవారం రాత్రి రథోత్సవం నేడు భక్తులకు అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారని చెప్పారు. అలాగే జాతర కూడా జరిగిందని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహకారంతోనే రథమైంది. ఇట్లా అన్నదాన కార్యక్రమాలు, నిన్న కళ్యాణము, ఇట్లా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా మేము ఈ పండుగ జరుపుకుంటాము. మాకు బీడీసీ అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం బీడీసీ సభ్యుల సమక్షంలో గ్రామస్తుల సహకారంతో ఈ పండుగ మేము విజయవంతంగా చేసుకుంటాం. అందరికీ మీకు కూడా మీ K6 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఏది జరిగినా మీరు వచ్చి మా గ్రామం తరఫున సోషల్ మీడియాలో మీరు చూపెట్టినందుకు మీకు ధన్యవాదాలు. భీమ్గల్లోని శ్రీ ధ్యానలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, చాలా మహిమగల దేవాలయమని భక్తులు చెబుతున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామివారు శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ ధ్యానలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొద్ది మందితో అన్నసత్రం స్టార్ట్ చేసి దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు మహేందర్, కృష్ణ, గంగాధర్, లింగం, లింబాద్రి, సురేష్, నవీన్, రాజు, రాజన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మా ఎర్రోడిగల్లి సంఘం, మిగతా ఇక్కడ యూత్ వీళ్ళందరూ కలిసి దీనికి సత్రానికి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు. దీనికి కొంచెం పోయిన సంవత్సరం కొంచెం చేసినాం, ఇంకా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ చేసాం. అందరూ కలిసి కట్టుగా వస్తే దీనికి మేము సహకరిస్తున్నాం. చుట్టుపక్కల ఉన్నవారు అందరూ సహకరించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకా వచ్చే సంవత్సరానికి మరి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాం. పక్కన ఎవరైనా దాతలు కానీ ఇంకెవరైనా ఉంటే పక్కన కూడా కొంచెం స్థలం ఉంది, దాన్ని కూడా తీసుకుని దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాం. అందరూ సహకరించాలని కోరుతున్నాం. వరకు అన్నసత్రం జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీన్ని దాతలు కూడా సహకరిస్తున్నారు. దీనికి దాతలు కూడా ఇలాగే సహకరిస్తే మేము ఎర్రోడిగల్లి సంఘ సభ్యులు దీనికి ఇంకా అభివృద్ధి చేసి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో జాగరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్. ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ విశిష్ట పూజలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గల శివాలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షను వీడిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.